వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఇర్సాద్. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పటేల్ గారు కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని పలు కార్యక్రమాలు, పలు ప్రభుత్వ ఆసుపత్రులు, అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలలు, అట్లాగే గురుకుల పాఠశాలలు, ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి, ఏదైతే ప్రభుత్వ భవనాల నిర్మాణాల మీద ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఏదైతే ఎలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు, ఎలా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నంలోని దాదాపుగా కల్వకుర్తి పట్టణంలోని దాదాపు పలు ప్రాంతాలలో 4 గంటల సమయం కేటాయించి ఇక్కడ కొన్ని ఆకస్మిక తనిఖీల కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏదైతే గర్భిణీలకు రెగ్యులర్గా వాళ్ళకు కొన్ని వైద్య పరీక్షలు చేస్తున్నారా లేదా, వాళ్ళకి ఎలాంటి మందులు ఇస్తున్నారు, ఎలా తీసుకుంటున్నారు, ఏ అంశాలకు వాళ్ళకి తెలియజేస్తున్నారు అనేది డాక్టర్ల దగ్గర కూడా అడిగి తెలుసుకుని, గర్భిణీల దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఇంటరాక్ట్ అయ్యి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అట్లాగే గాంధీనగర్లో ఏదైతే మనకు సావిత్రిబాయి పూలే ప్రాంగణాన్ని కూడా ఆయన ఏర్పాటు చేయాలని అక్కడ కూడా కొన్ని పలు స్థలాలు కూడా పర్యటించారు. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల భవనాల నిర్మాణాలను కూడా ఆయన వెంటనే పనులు చాలా ముందుకు వేగవంతం చేయాలి, లేకపోతే మీకు బాగుండదు అన్నట్టుగా వాళ్ళకు కూడా చాలా సీరియస్గా అయినట్టు కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఏదైతే వాళ్ళకు నిర్మాణాల పనులు చాలా ఆలస్యంగా అవుతున్న తరుణంలో ప్రభుత్వం ఏదైతే మీకు నిధులు మంజూరు చేసిన తర్వాత కూడా, సంవత్సరాలు దాటిన తర్వాత కూడా వేగవంతం చేయలేకపోతున్నారు, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, అధికారుల లోపమా లేకపోతే అక్కడ ఉన్న కాంట్రాక్టర్ లోపమా అన్నట్టుగా ఆయన కొన్ని విషయాలు తెలుసుకొని సీరియస్గా వాళ్ళకు కొన్ని ఆర్డర్ పాస్ చేసే విషయం దిశగా నిన్న జిల్లా కలెక్టర్ వాళ్ళకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే కట్టడాల నిర్మాణ కార్యక్రమంలో నిర్లక్ష్యం మీరు పాటిస్తే మీ మీద కఠిన చర్యలు తప్పవు అన్నట్టుగా చాలా సీరియస్ అయినట్టుగా కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. సో కల్వకుర్తి పలు ప్రాంతాలలో కూడా చాలా విషయాలలో ఆయనకు ఏదైతే ప్రభుత్వం వచ్చిన కొన్ని భవన నిర్మాణాల పనులు కోసం ఆయన పర్యటించి అట్లాగే ఎలా జరుగుతున్నాయి, ఎలా చేస్తున్నారు అనేది అంశాలు కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మొత్తానికి నిన్న వెల్దండ మండలం గుండాల పరిధిలో ఉన్న ఏకలవ్య గురుకుల పాఠశాలని కూడా ఆయన అక్కడ సందర్శించారు. ఆ పాఠశాలలో ఏదైతే జరుగుతున్న కార్యక్రమాలను తెలుసుకున్నారు. ఏదైతే విద్యార్థులకు నాణ్యమైన విద్య, అట్లాగే మంచి ఆహారం కూడా వాళ్ళకు అందించాలి, మంచినీటి సౌకర్యం ఎలా ఉంది, ఆహారం ఎలా ఉంది, ఆహారాన్ని దాస్తున్న కొన్ని గోడౌన్లు కూడా ఆయన అక్కడికి వెళ్ళి సందర్శించి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు, ఎలాంటి ఆహారం అందిస్తున్నారు, ఎలాంటి విద్య చెప్తున్నారు, ఏదైతే మనం గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఆలోచన విధానం గురుకుల పాఠశాలను బలోపేతం చేయాలి, గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆహారం అందించి వాళ్ళ ఎదుగుదల కూడా మనం పాటుపడాలి, ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఆలోచన విధానాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలన్నట్టుగా అక్కడ ఉన్న టీచర్స్తోని ఆయన ఇంటరాక్ట్ అయ్యి, అక్కడ ఉన్న పిల్లలు విద్యార్థులతో కూడా ఆయన ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు ఎలాంటి ఆహారం అందిస్తున్నారు, ఎలాంటి విద్యను అందిస్తున్నారు అనే ఆలోచన ఆయన తెలుసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఏదైతే ఏకలవ్య పాఠశాలలో డైనింగ్ హాల్ని సందర్శించారు, గోడౌన్లను సందర్శించారు, క్లాస్ రూమ్లను పర్యవేక్షించారు, అక్కడున్న గ్రౌండ్లని పర్యవేక్షించి మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నటువంటి ఆలోచన మేరకు నిన్న ఒక 2 అధికారులు ఆకస్మిక తనిఖీలో ఏదైతే పాఠశాలకు విధులు అంటే అటెండెన్స్ చేసుకొని ఆయన బయట పర్సనల్ పనులకు బయటికి వెళ్ళడంతో, ఆ సమయంలో కలెక్టర్ గారు రావడంతో విధులు నిర్వహిస్తున్న అధికారి ఇక్కడ లేకపోవడంతో వెంబడే సస్పెండ్ చేశారు అతన్ని. ఎందుకంటే ప్రభుత్వం పాఠశాలలో కానీ ప్రభుత్వ అధికారులు విధులకు హాజరై వాళ్ళ సొంత పనులకు బయటికి వెళ్ళడంతో ఇక్కడ ఏదైతే అధికారులు లేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి ఆలోచన ఏదైనా మీకు పర్సనల్ పనులు ఉంటే లీవ్ పెట్టుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అంతేగాని మీరు ఇక్కడ విధులకు హాజరై మళ్ళీ పర్సనల్ పనులకు మీరు బయట తిరిగితే మేము క్షమించము, అట్లాగే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నట్టుగా ఆయనని ఎంబడే సస్పెండ్ చేశారు. అట్లే వేరే మరొక ప్రభుత్వ కార్యాలయంకి వెళ్ళి అక్కడ కూడా సందర్శించడంతో అక్కడ విధుల్లో నిర్వహిస్తున్న అధికారి లేకపోవడంతో అతని మీద కూడా ఎంబడే సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుండటంతో అధికారులు కూడా కిందున్న అధికారులు కూడా చాలా భయంగా వాళ్ళకు ఉద్యోగాల్లో ఏదైతే చేయవలసిన పనులు సక్రమంగా చేస్తూ ఉంటారు, అట్లాగే అన్ని శాఖలకు సంబంధించిన వారు కూడా అప్రమత్తంగా ఉంటారు. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చెప్తున్న టీచర్స్ కావచ్చు, అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు కావచ్చు, ఇట్లా ఏదైతే ప్రభుత్వ భవనాల నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు కావచ్చు, అక్కడ పర్యవేక్షిస్తున్న అధికారులు కావచ్చు, ఏదైతే జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు ఇట్లా నెలకోసారి 2 నెలలకు ఒకసారి ఆకస్మిక తనిఖీల కార్యక్రమంతో మీరు విధులు ఇక్కడ వాళ్ళకు తనిఖీ చేయడంతో ఇక్కడ కిందున్న అధికారులకు ఒక భయం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ మీద
కేటాయిస్తున్న వాళ్ళకు తీసుకుంటున్న జీతానికి సరైన సమయం కేటాయించి వాళ్ళు కింద స్థాయి వాళ్ళకి ఏదైతే వాళ్ళు చేయవలసిన పనులు సక్రమంగా చేసుకున్నట్టయితే భవిష్యత్తులో ముందు తరాల్లో కూడా మంచి ఆలోచన ఉంటుంది అన్నట్టుగా నిన్న ఏదైతే జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పటేల్ గారు ఆకస్మిక దాడుల్లో చాలా కార్యక్రమాలు ఈ ప్రాంతంలోని 4 నుంచి 5 గంటల సమయం వెచ్చించి అన్ని కార్యక్రమాలు, అన్ని పాఠశాలలు, అన్ని భవన నిర్మాణ పనులను, అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని సందర్శించి అన్ని కార్యక్రమాలు అడిగి తెలుసుకొని ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటవి అన్నట్టుగా వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఏదైతే గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఒక భరోసాగా అధికారులు ప్రభుత్వం అండగా ఉంటుంది. పాఠాలు చెప్తున్న టీచర్స్, ఏదైతే వార్డెన్స్ అందరూ కూడా వాళ్ళని ఆరోగ్యంగా చూసుకోవాలి, నాణ్యమైన విద్య అందించాలి, నాణ్యమైన ఆహారం అందించాలి అన్నట్టుగా వాళ్ళు కూడా ఒక చెప్పే ఆలోచన విధానంతో జిల్లా కలెక్టర్ చాలా సీరియస్ గా ఈ ప్రాంతంలో నిన్న పర్యటించడం జరిగింది. ఆ కార్యక్రమాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. జనరల్గా ఎంతమంది వస్తారు? 3 రోజులు 100 దాకా. ఈ రోజు ఎన్ని వస్తాయి? డెలివరీ కాదు, ఓన్లీ ఏసీ మండే సార్. ఈ రోజు ఎంత ఇక్కడ నుంచి ఎక్కడ పంపిస్తారు? వీక్ 5 టోటల్ మన ట్యాబ్లో చేసేసి ఇక్కడ మన దగ్గర షూటర్స్ చేస్తారు కదా, ఏసీ చెకప్స్ ట్యాబ్ అని బాగానే ఉంది. డెలివరీ ఎక్కడ చేయాలని చెప్పారు? ఇక్కడికి వాడు ఇక్కడే చేశారా? బాబు రాలేదు సార్, రాలేదు సార్. ఇప్పుడు మొదటిసారి వస్తున్నారు. అయిపోయింది. థర్డ్ ఈ రోజు ఎవరు వచ్చారు? అయిపోయిందా మేడం? చెక్ చేసి
ఇప్పుడు ఒక్కటే వేస్తున్నాం ఎవరు పంపిస్తారు క్యాన్వాక్ ఏమంటే మన క్యాంప్ ఎవ్రీ మంత్ నైట్స్ ఉంటాం. सुरत में पेशेंट आता सुरत में पेशेंट आता ఆటోలో ఇప్పుడు వెయిట్ వంజనకులు ఎంత ఆయన ఎంత ఉంది తక్కువ ఉంది కదా తగ్గింది తగ్గిస్తే ఉంటుంది. Children are very talented, sir. And co-curriculum activity, especially they are highly talented. They have much potential. You also provide them medicine sector. Yeah, everything. We had actually a students are learning three languages. Sir. They know Telugu well. Telugu. Then Hindi. They know two languages. ఇప్పుడు 300 పెట్టాను దిగాలి అచ్చంపేట టౌన్ ఇష్యూస్ ఇక్కడ బాధలు లేవు వాటర్ లేదు కూడా Water problem is more problem.
Do you understand Telugu? Rest of the classes are already full. Only 11 class admission process will be going on, and these suffering students are going to different colleges for searching their preference choices. Welcome to MIS. Playground cover. Playground అంటే ఏంటి? Games, science. నేను playground అంటే అవును. చూడలేదు. ఎప్పుడు జాయిన్ అయ్యారు? జాయిన్ ఏ సంవత్సరం ఇది? In which year you have joined? Give us references also and passing and changes of the story का ये रस्म